ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇప్పుడే మంచిగా ఉన్నారా? ఇంత మంచిగా అబ్బా ఎండ ఎట్లో పట్టి పడేతాను. కొన్ని నీళ్ళు తెప్పో. ఆనమంత కిందికి అవుతుంది. అక్కడి చెల్లికి ఇక్కడ దాకా నడిచి ఎండ మాడదు. ఎండ ఎట్లా కొడుతుంది? ఆటోలు దొరకలే మరి. ఆటో దొరకకపోతే మీ అన్న ఫోన్ చేయొచ్చు కదా నవ్వా, బండి వేసుకునొచ్చు. అన్న ఏం పని మీద ఉన్నాడు అని ఫోన్ చేయలే వాళ్ళని. రాంగ మా దోస్తు పద్మ కనబడ్డది. అవతలు మాట్లాడుకుంటే ఇటు దాకా వచ్చిన. అయితమే కానీ ఏమో లొల్లి అయిందనే వదినే. ఏందా లొల్లి? ఏమైంది వదినే? అడుగుతా అంటే ఏమో చిన్న పోయి ఉన్నావు. ఏం సప్పుడు చేస్తలేవు? ఏం లొల్లి అయింది? ఏం చెప్పాలక్క, ఓనాడు మా వదినకు పానం మంచి లేదంటే అన్న నిన్నిద్దరం కలిసిపోయి చూడ్డానికి పోయినాం. పోయినాక మా అన్న మీ అన్న కలిసి తాగడానికి వేరు. తాగొచ్చిర్రు, అచ్చిగట్ల కూర్చున్నారు. మా అన్నకు ఎద్దుబాయిలో పడ్డదని వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఇక అన్నకు థమ్సప్ ఇచ్చేటప్పుడు ఆయనతో ఆ ఫోన్ అచ్చుతోనే అన్న పిడాత థమ్సప్ విడిచిపెట్టి పోయిండక్క. ఆ థమ్సప్ ముఖం మీద పడ్డది గంతే. ఇక మీ అన్న ఆ థమ్సప్ నా ముఖం మీద పడ్డది. మీ అన్నకు నేనంటే గింత ఇలువ లేదు అని ఆడు ఎట్లా పడతాడు. నేను నన్ను కొట్టి తిట్టి గుంజుకొని ఇంటికి తీసుకొచ్చిండు. ఇక ఆ ముచ్చట అట్లుండగా ఆనికి ఈయనకి నడవబడి ఫైనాన్స్లో పైసలు ఇప్పించిండు. నా బంగారం కొంటుపోయి బ్యాంకులో పెట్టిండు. ఈ బంగారం ఎందుకు కొంటుపోతాను అన్నందుకు ఆయన బలం ఎంత ఉందో అంత ఎట్లా పడితే అట్నే కొట్టిండక్క. ఏమని చెప్పాలి? ఒక్కటా రెండా? అన్న మొదటి నుంచి ఇంతే. అన్న మంక అన్నకే కొంచెం అన్న అర్థం చేసుకోడు. కొడితే తిరితే ఏమొచ్చిందట? నువ్వు ఏడవకు. అవుగానక్క, ఈ ముచ్చట నీకెట్లా ఎరకైంది? ఇప్పుడు నేను చెప్పలేదానే, ఆ పద్మ మొన్న మా ఊళ్ళకు నాటయ్య వచ్చింది. ఆ చేనులకే నేను వేనా. అదే చెప్పింది మీ ఇంట్లోకి ఇట్లా లొల్లయింది అని. ఇక మరి లొల్లేందని అడిగిపోతానని వచ్చిన. మూడు వద్దులకు ఈ లొల్లి లేంది మరి ఈ కొట్టుడు ఎందుకు? ఎటువేండి అన్న? ఏమో అక్క, ఎటు వేయిండో. వచ్చేది చెప్తాడా నాకు, పోయేది చెప్తాడా? మా అన్న నన్ను చిన్నప్పటి సంది ఎంత గౌరవంగా పెంచుకున్నాడో. ఒక్కనాడు నన్ను గింత బెదిరించింది లేదు, ఒక్క దెబ్బ కొట్టింది లేదు. చదువుకున్నాడు కదా, నా చెల్లె మంచిగా బతుకుతుందని ఇచ్చినందుకు చేసుకున్న సంది ఒకటే కొట్టుడు తిట్టుడు. దెబ్బలు పడి పడి నా ఈపంతా మొద్దు వారిపోయిందక్క. ఆయన చదువు అంతా నా మీద తింటాడు. మందులు ఏ వశం లేదక్క. మీ అన్నను నువ్వే వచ్చినాక భయం చెప్పి మాట్లాడు. ఏడవకు వదనే. నువ్వు ఏడితే చూడడానికి వచ్చిందా నేను? ఊకో అన్న రాని వచ్చినాక నేను మాట్లాడతా. దాక్క ఈ గల్వల్లో కూర్చుంటే ఇంట్లోకి అక్క బడి సత్తాయి. మీ అన్న వస్తాడు, మళ్ళీ నీతో చెప్పుకుంటే వేసిందా అని అట్లా కొడతాడు. అరే గింత భయపడుతున్నావేంది వదనే? ఇప్పుడు వచ్చినావు చెల్లె? ఇప్పుడే వచ్చిన అన్న. వచ్చిన చెల్లెని గీడ కూర్చున్న పెట్టి మాట్లాడిస్తున్నాం ఏంది? లోపల తీసుకోవత్తలేదా? నేనైనా కూర్చున్నా అన్న చల్లగత్తందని. అక్క ఇంట్లోకి ఉందా? ఏ అద్దు వదనే, లోపల ఉడుకుతాంది. ఇడా చల్లగా ఉన్నది, ఇన్నే కూర్చుందాం. ఏం చూస్తున్నావే? లోపలికి ఒక చైర్ తీసుకురా పోనాడు. చెల్లె బాబా గిట్ట మంచిగా అందరు మంచిగా ఉన్నారా అన్న? అయిపోయినాయి రాని పనులు, పొలం నాట్లు అయిపోయినట్టే అన్న. ఆడిని తీరిని తేసేది ఉంది కానీ బాగా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి అని చూసిపోతానని వచ్చిన. నేను కూడా అనుకున్నా చాలా రోజులైనా వద్దాం అనుకున్నా కానీ వీలైతే లేదు కదా. ఇంకా అన్న ఎటో పోయేస్తానే. ఏం చెప్పాలరా చెల్లి, పరిస్థితి ఏం మంచిగా లేదు. ఒక దోస్తు కానీ కలిసేది ఉండి కలిసేస్తున్నారా? అయ్యో ఏమైందన్నా గట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలరా చెల్లి, చెప్పుకుంటే నాది ఇక ఒడవదిద్దాం కానీ ఈ పరిస్థితి ఘోరం ఉన్నదిరా. ఏమైందో అట్లనే కూర్చున్నావు. చెల్లి వచ్చింది, తినడానికి ఏమైనా చెయ్యాలని లేదా? పోనాడు. నువ్వు ఆగు
వదినే తర్వాత తిందాం గాని. అన్న దాని మీదకి ఎందుకంత కోపానికి అత్తన్నవే? ఈ మూడు వద్దుల లొల్లి ఎందుకు చెప్పు? అసలు నీ అవతారం ఏంది గిట్లున్నది? నిన్ను జుత్తు ఇట్లున్నావు, దాన్ని జుత్తు అట్లున్నది. మీకు లొల్లిలు ఎందుకు అత్తన్నాయి అన్న? ఇంట్లో ఏం జరుగుతుంది అసలుకు? లొల్లులు ఎక్కడి చెల్లె? నా పని ఏందో నేను చేసుకుంటున్నా, దాని పని ఏందో అదే ఇంట్లో చేసుకుంటుంది. అయినా లొల్లులు అయితే ఎవరు చెప్పిరా నీకు? అదే నువ్వు చెప్పినావా? చెప్పినావా? ఆగో, నీకన్నా పిసనా అన్న? వదినే నాతో ఏం చెప్పలే. మన ఇంట్లో లొల్లైన ముచ్చట, నీ బామ్మర్ది ఇంట్లో లొల్లైన ముచ్చట నాకు ఎరికే. నేనుండగానే దాన్ని మీదికి పోతాను. ఇక నేను లేనప్పుడు కొట్టలేదంటే నేనెట్లా నమ్ముతాన్నా? కొట్టడానికి నాకు ఏమైనా పిసనా చెల్లె? ఈ మధ్య నువ్వు అట్లనే చేస్తావు, పిచ్చోని తిరిగి చేస్తావు. అరే బయట పనిలా నీకేమైనా బాధ అయినా కోపమైనా ఇంటికి వచ్చేసరికి అదేం తింటాంది నేనేం తినాలన్నట్టుండాలిరా సంసారం అంటే. బయట కోపం అంతా తీసుకొచ్చి దాన్ని కొడితే అది మనిషి అనుకోడ్డా? అరే నేనేమంటున్నా, ఎప్పుడైనా ఒక దెబ్బన వేసిందా నేను అడిగే దాన్ని అడుగు. నువ్వు కూడా కొట్టలేదా? నన్ను అంటే ఏంది? నా ముంగట్నే కాదు దాన్ని కొట్ట పోతాను. నువ్వు కొట్టలేదంటే ఇక నేనెట్లా నమ్మాలి? నా టెన్షన్ నాకున్నదంటే నువ్వు కూడా వచ్చి నన్నే అంటే ఏంది? నిన్న అన్నుడు నాకేమైనా సంబరమా అన్న? ఇల్లు సంసారం అన్న కాడ టెన్షన్స్ ఉంటాయి, కోపాలు వస్తాయి. కానీ అవి ఎక్కడ చూపించాలనో అక్కడనే చూపించాలన్నా. వదినే పోయి వంట చేయిపో, నేను దీని ఇంటికి పోతీగా. ఎక్కడికి రా పోయేది? 2-3 రోజులు ఊడ్చెల్లే పోతా ఉంటాం ఇంద్రాకి. ఇప్పుడే రాకెట్ల పుణ్యం వస్తుంది కదా అన్న, పండుగ కత్త మళ్ళా. మీరు లొల్లి పెట్టుకున్నారని తెలిసినాక మనసున వట్టకొచ్చిన అన్న, నీతో మాట్లాడిపోతానని. పోయి వంట అయిపోయి తిందాం. భవాని, ఈ చీరే మా చెల్లె ఉన్నట్టుందిగా? అవును, మొన్న లొల్లైనప్పుడు 2 వద్దులు వచ్చి ఉండిపోయింది కదా. ఈ చీర ఈయనే వేసిపోయింది. ఇప్పుడు సెల్ఫులు చదరంగా కనబడ్డది. ఇక రాఖీల పుణ్యంకి ఇట్లా అత్తే కట్టుకుంటుంది, లేకపోతే తీసుకుపోతుంది అని మడత పెడతాను. భవాని, మా చెల్లె రాకెట్ల పుణ్యానికి రాకట్టానికి వస్తుంది కదా, మన పనులన్నీ చేసుకుందాం. ఎందుకంటే మా చెల్లె వచ్చినప్పుడల్లా మనం చేను మీద చెనుకో మీద ఉంటాను, ఇంటికి వచ్చి మన కోసం ఎదురు చూస్తుంది. ఈసారి అట్లా కావద్దు. ఇక ఏం పనులు ఉన్నాయి? నాట్లేనే ఎత్తివి, పత్తి కూడా కలుపుతీవి. ఇక ఏం పని ఉన్నది అంతే, ఇంటికనే ఉంది. పని అంతా తిరిగింది కానీ ఇగో పొలానికి 2-3 రోజుల మందలినామనుకో, ఉన్న పని అంతా తిరుగుతుంది మనకి. చెల్లి వచ్చినాక ఒక 2-3 రోజులన్నా నిమ్మలాగా ఉంటామే మనం. అయ్యో ఉందుతి భవాని, పోయినసారి చెల్లె రాకెట్టడానికి వచ్చినప్పుడు చెల్లెకు నువ్వు బావకు బట్టలు పెట్టినావు. ఈసారి కట్నం కింద ఏం పెడదామే? ఏం పెడదాం అనుకుంటున్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు. నా మనసులో ఏముండే, ఇగో నా వల్లనే చెల్లెను బావ లొల్లి పెట్టుకునే. మా బావ మనసు ఇంత తృప్తి చేద్దామని అనుకుంటాననే. తులం బంగారం పెడదాం అనుకుంటాను. వెళ్తే పెట్టు, నేను వద్దంటనా? భవాని, నువ్వు అద్దంటాను కాదే, నీతో విచారం చెప్తాను. పెడదానే, తులంత బంగారం పెడదాం. సరే పెడదాం. నేను పొలం దాకా పోయి పొలం నీళ్ళు పెట్టాను. ఏమే ఎటు తయారైనా? ఇవాళ రాకెట్ల పండుగ కదా, అన్నోళ్ళ ఇంటికి పోదామని తయారైనా. అయితే కానీ గిట్లనే పోవన్నా, నా బంగారం ఎప్పుడు తెస్తావు? నీ బంగారం భద్రంగానే ఉన్నది బ్యాంక్లో, తెస్తా. టైం పడుతుంది, ఓపిక పట్టు. బంగారం నేను తిన్నానా, అమ్ముకున్నానా, సేఫ్గా మంచిగానే ఉన్నది, టెన్షన్ పడకు. అయినా ఎవరిని అడుగుతాయన నువ్వు పోయేదానికి? అదేంటి కొత్తగా అడుగుడేంది? ప్రతి సంవత్సరం పోయి అమ్మకి రాఖీ కట్టించినట్టే ఈ సంవత్సరం కూడా పోయి రాఖీ కడదామని తయారైనా. అంటే నాకు చెప్పేది లేదా, నన్ను అడిగేది లేదా? అంత నీ ఇష్టమా? నా బతుక్కో ఇష్టాలు కూడా నా. ఇంకా ఏమైందా నీ బతుకు? ఏం తక్కువ చేసినా అని నేను చెప్పాను చేయదు నీ ఇష్టమా పోడు?
పోవులేదు ఏం లేదు చక్క నడు ఆ పని చేయకున్నాడు. పోవుడత్త ఎందుకు? ఎందుకంటే వేంది నేను మర్చిపోయినా అనుకున్నావా? మొన్న లొల్లు పెట్టుకొని పోయినాడు మీ అన్న ఏమన్నాడు? ఏమన్నాడు? బంగారం పెడతా మీరు మంచుకుంటారు చెల్లి అని చెప్పిండా లేదా? నాకు నీకు సంధాంచి చెప్పిండు. మనం ఏదో మంచుకుంటాలని మా అన్న ముచ్చటన్నాడు. అన్నతో మాత్రమే పెడతారా? నేను అడగా, నేను పోతా రాకెట్ కట్టడానికి. ఏడికి పోయేది నడు సక్క ఇటు. ఇప్పుడు నాకు బంగారం ఒక్కడే కాదు 5 లక్షలు అవసరం ఉన్నది. ఆ 5 లక్షలు బంగారం తీసుకొస్తా అంటే ఓ రాఖీ కట్టు, లేకపోతే సక్క నడు ఇట్లనే వాడు నడు. ఏంది 5 లక్షలా? చేసుకుంటే బతికేటోడు మా అన్న. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఏడుకెళ్ళి తెస్తాడు? నాకు అవసరం ఉన్నాయి కావాలి గంతే. నేను అడగా మా అన్నను, నీకంటే నౌకరు కానివి ఏమన్నా చేసుకొని బతుకుతావు, మా అన్న ఏడు తెచ్చి అడుగుతాడు? ఆ పైసలు తెచ్చేది ఉంటే ఓ, లేకపోతే సక్క నడు ఇంట్లోకే నడు. పండుగ పుట్టాకి ఇట్లా ఎందుకు చేస్తానో చెప్పు. నీకేదైనా మనసులో ఉంటే మా ఇంటికి వచ్చి మా అన్నతోని కొట్లాడి తీసుకో, అంతేగాని నన్ను అద్దరుడు నీకు న్యాయమేనా? ఎక్కడ కోపమో ఎక్కడ తీస్తావు? ఎక్కడ కోపం ఎక్కడ తీసేదానికి అంత పిచ్చోని కాదా నేను? విన్నావా? నాకు తెలుసు, అంతా తెలుసు. మీ అన్న ఏమన్నాడు అన్ని గుర్తున్నాయి. ఆ పైసలు ఆ బంగారం తీసుకొస్తా అంటే ఓ, లేకపోతే చక్క ఇన్నవాడు. అరే ఆగు, ఓ అరే నేను చెప్పేది వినవా? అరే ఆగు, జర చెప్పేది ఆగో. ఇలా పండుగ ఇద్దరం కలిసి పోయొద్దాంపా. ఏడికి పోయేది? నేను చెప్పింది అర్థమైందా? అవి తెచ్చేటట్టు అయితే ఓ, లేకపోతే చక్క మార్చుకొని ఇంట్లోనే ఉండు. నన్ను కాదని పోయినావో, నన్ను కాదని పోతే కాళ్ళు కుప్ప పెడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు కానీ? అప్పుడు లొల్లి పెట్టుకొని వేయండు, ఇంకా వస్తలేడు. ఇవాళ అయింది. మా అన్న నా కోసం ఎదురు చూస్తాడు కావచ్చు. ఫోనన్నా చేస్తా. వాడు ఫోన్ చేస్తుండేది ఇప్పుడు నాకు. హ్యాపీ సింగిల్ ఫోన్ వస్తుంది కదా మళ్ళీ. అరే సీన్గా ఏమైందిరా? ఊరికే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. చెప్పాను కదరా, అంత నమ్మకం లేదా? ఒక వారం రోజులు టైం ఇరా భయ్. అరే ఊరికే ఎందుకు విసిగిస్తున్నారా నన్ను? బతుకురా భయ్. హలో, ఏడున్నా? ఏమైందే? మనశ్శాంతిగా ఉండనియ్యవా? అరే వస్తున్నా కదా, నేను సచిన్ అనుకున్నావా? ఊకొక ఫోన్ చేస్తున్నావు ఏంది? పండుగ పూట గివేం మాటలు? అరే బయటే. ఇంతమంది ఫోన్ చేస్తుంటే ఒక్క ఫోన్కు సమాధానం ఇవ్వలేని పరిస్థితి అయినదండి. ఎవరికి చెప్పుకోలేను బాపో. ఒక బాటిల్ కాదే, 2 బాటిల్ ఉంచు. మా బావ వస్తాడు. సరే బుద్ధి చావని వస్తుంది నేను. 2 ఉంచు బాటిల్ ఇయ్య. ఏంటిది? బావ వస్తాను కదా, కళ్ళు చెప్పింది. అయ్యో, ఇప్పుడే ఎందుకు చెప్పినావు? రాకముందే ఆ లక్షణంగా తెచ్చుకోపోదుమా? అరే పిసదానివా నువ్వేమన్నా? ఇలా పండుగేనానే నా లెక్క ఆయనకి ఎంతమంది చెప్పారే కళ్ళు కావాలని. అందుకనే ముందుగా 2 బాటిల్ చెప్పిన.
సరే కానీ ఇవాళ పండుగనే పొద్దుగాల లేచిన కాంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోతుంది. ఫోన్ చేయి. సరే అన్నా హలో చెల్లె బయలుదేరి లారా. అత్తన్నమే ఇగో నేను తయారై కూర్చున్నా. బావకి ఏదో పని ఉన్నదట ఊళ్ళే పోయిండు. చెప్పండి అత్తం. బయలుదేరు లేడీ ఎక్కురి. అత్తమే ఇగో చెప్పండి అత్తం. బావ వచ్చుడితోనే ఇద్దరం బయలుదేరుతాం. అన్న నా కోసం ఎదురు చూస్తాడు. ఈయనేమో ఇంకా అత్తలేడు. నన్ను పంపించడం ఏంటి? ఈ రాకెట్ల పండుగకు మా అన్నకు రాఖీ కడతానా కట్టనా? దేవుడా. అన్నా వదినే అదో చెల్లె దారా. ఇప్పుడే అత్తనారా? వదినే మంచిగా ఉన్నారా? మంచుకున్నావురా. మంచుకున్నావా? ఆగో అక్క రాలేదానే? అక్క ఇంకా రాలేదురా, బయలుదేరిరట. ఎప్పుడైనా నాకంటే ముందుగానే వచ్చేది, ఈసారి ఎందుకు రాలే మరి? అత్తందట ఫోన్ చేసిందిరా. నేను మంచిది తీసుకొస్తా. సరే వదిన. అంత మంచిగా అంత మంచిది. ఆ పక్క పడేంద్రా తింటలేవా? తింటున్నా అన్న. ఇక నిన్న మొన్న పనులు కదనే కొంచెం చేసుకునేసరికి ఇట్లా అయింది. అక్క ఎక్కడ దాకా వచ్చింది? ఒకసారి ఫోన్ చేయపోయినావు. అక్క అత్తే జల్లి రాఖీ కట్టిపోతా అని వచ్చిన. మళ్ళా మా అత్తమ్మ కోపం చేస్తుంది. ఒకసారి ఫోన్ చేయడు దాకా వచ్చారు. సరేరా చేద్దా. అన్న మళ్ళా ఫోన్ చేస్తాడు. ఈయనేమో ఇంకా రాడా? అన్నా చెప్పే. ఇంకా బయలుదేరలేదా? ఇగో ఒక 5 నిమిషాలు అలా బయలుదేరుతామే. తొందర రారా. ఇగో మమత చెల్లి వచ్చింది, పోతుందట. చెల్లి వచ్చిందా? సరే సరేనే, 5 నిమిషాలలో బయలుదేరుతావు. సరే తొందర రాదు. మమత చెల్లె అత్తందట. అక్క నిమ్మలంగా అత్తది కావచ్చు, మరి నేను రాఖీ కట్టిపోతా. చెల్లె నువ్వు నాకు ముందుగా రాఖీ కడితే మళ్ళీ అక్క మనసు చిన్న పోతుంది. అక్క వచ్చినాక మీరిద్దరు కలిసి కట్టుర్రి. మీరిద్దరు కలిసి కట్టి ఇంత తిని నాతో ముచ్చట్లు పడితే నాకు అదే తృప్తి నాకు. సరే వచ్చినావు కదా, పాయిగా పోయి అన్నకు రాఖీ కట్టద్దు. నేను చెప్పింది ఏం చేసినావు? ఏం నిర్ణయించుకున్నావు? మీ అన్న నువ్వు పైసలు అడుగుతా అంటేనే పోదాం, లేకపోతే లేదు. సరే మా అన్నను అడిగి చూస్తా. ఈ రాఖీకైతే నన్ను వాపకు పోయి రాఖీ అయితే కట్టద్దాంపా. సరే పోదాం, కానీ మా చెల్లె రాని. మా చెల్లె వచ్చిన తర్వాత పోదాం. అదేంది అక్క వచ్చే వరకు ఏ చీకటి అవుతుందో, అత్తదో రాదో. దెబ్బన అక్క వచ్చే అంతలా మనం పోయి చెప్పిన కట్టేద్దాంపా. రాదు? లేదు లేదు, మా చెల్లె రాంది నేను రాను. మా చెల్లె రావాలి, మనకు రాఖీ కట్టాలి, తర్వాత మీ అవ్వగారింటికి మనం పోవాలి, మీ అన్నకు నువ్వు రాఖీ కట్టాలి, అంతే. వేరే ముచ్చటనే లేదు. ఆగో మళ్ళీ గిట్లంటవేంది? అక్క వచ్చే వరకు ఏ చీకటి అవుతుందో, ఆమె వచ్చేదాకా నేను గిట్ని ఎదురు చూసుకుంటుండన్నా. తొందర పోయి కట్టేద్దాం పారాదు. మా అన్న ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాండు. మా చిన్నబాబు బిడ్డ మా చెల్లి వచ్చిందట, నేను రాకెట్ కట్టంది, మా చెల్లె కట్టది. మా అన్న ఫోన్లు ఎత్తంటే సమాధానం చెప్పలేకపోతున్నా. అబ్బా తొందర పోయి కట్టొద్దాం పారాదు. చెప్తా అర్థమైతే లేదా? నీకు దండం పెడతా. చెవులలో ఏమైందా నీకు? చెట్లకినా పోల్చినా? మా చెల్లె చెల్లెకి ఎటు పోయేదా? చక్క నాడు ఇంట్లో. అన్నా చెల్లె ఇప్పుడు వస్తున్నావు? ఇప్పుడే వస్తానన్నా. మంచిగా ఉన్నారా? అగో వదినే, నువ్వు మీ అన్నకు రాఖీ కట్టబోలే?
నువ్వు వచ్చేదాకా పోవుడు వద్దన్నాడక్క మీ అన్న. అది ఒప్పుతే ఏమవుతుంది చెల్లె? అగో, నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందారా? నేను రాకపోతే నువ్వు ఎంత ఎదురు చూసినావు? అట్లా వాళ్ళ అన్నయ్య కూడా తీసుకోపోతే ఏమైంది? వదిన ఎందుకు పంపించలేదురా? తోలడటక్క, మీ అన్న మామగారింటికి తోలడట. ఎందుకే? మీ అన్నకు పైసలు కావన్నట, బంగారం కావన్నట. అవి ఇచ్చేదాకా నన్ను మా అమ్మగారింటికి పంపించాడట. పొద్దుడు సంది మా అన్న 100 సార్లు ఫోన్ చేసిండు, చెల్లె ఎక్కడికి వచ్చినావు అని. నేను సమాధానం చెప్పలేక చచ్చిపోతానక్క. నా లోపల నేనే కూలి ఏడుతున్నా. మీ అన్న కాలు బయట పెడితే కాళ్ళు ఇరగొడతాను ఇంట్లోకి వెళ్ళి పొద్దున వేయడు. ఇగో ఇప్పుడు వచ్చినాక నన్ను మోదంపా అంటే నువ్వు మాట్లాడితే గానీ నేను రాను అన్నాడు. మళ్ళా మా చెల్లొచ్చి రాకెట్ కట్టదాకా పోయేది లేదంటాడు. చెప్పక్క, ఇప్పటికిప్పుడు ఈ నాపతికి మా అన్న 5 లక్షలు ఎక్కడికి వెళ్ళేస్తాడు, బంగారం ఏడికెళ్ళేస్తాడక్క. రోజు నన్ను ఇదే గోస పెట్టుడు, ఇదే బాధ పెట్టుడు, ఆయనకు నచ్చినట్టు కొట్టుడు, తిట్టుడు, టార్చర్ చేసుడు, అన్ని కడుపులో పెట్టుకొని మొత్తుకొని నేను ఇంట్లో ఉంటానక్క. చెప్పుకోలే కదైతున్నా. నా లోపల నేనే కూలి పోతున్నా. ఏడాదికోసారి ఈ రాకెట్ల పండగకు అన్నకు రాఖీ గట్ట పోకుండా పాపతో చూస్తాడక్క. ఏం చేయాలి చెప్పు? పైసలు ఎందుకు రాన్నా నీకు? అది ఎట్లా ఎడుతుందో చూస్తాను వారా? నీకు కొంచెం కూడా కనికరం లేదా? మీ బావ కూడా నన్ను గిట్ల పంపించకపోతే నీకేమనిపిస్తుందిరా? అగో గట్లంటావేంది? నువ్వు అది ఒకటేనా? వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకోవాలి, నా ఉన్న అప్పులన్నీ కట్టుకోవాలి, అప్పుడు మనం పోవాలి. అక్కడ చూసినావా అక్క? అంటే పైసలు అని నా పానం తీస్తాడు. ఇక ఎదురు చూసి నా కళ్ళు కాయలు కత్తనే అక్క. నేను పోతా మా అన్నకు రాకెట్ కట్ట. అప్పులు ఎక్కడి అన్నా? అసలు అప్పుడు ఎందుకు చేసినావు? ఎందుకు కావక్క? నడవద్రాన వాడు ఇప్పించినాక అప్పులు కాకపోతే ఏం చేస్తాయి? వాడు కట్టపోతే ఈయన మీద పడతాయి. అట్లనే అన్ని తీర్లు కట్టి మునిగిండు. ఆఖరికి నా బంగారం కొంటవి కూడా బ్యాంకులో పెట్టిండు. ఆ బంగారం ఉంది కదా 10 తులాలు, అది తీసుకొని కట్టుకో అప్పులన్నీ. నాకు బంగారం లేకుండా మరిస్తే నేను నాన్నకు రాకెట్ కట్టేస్తా. ఎక్కడ బంగారం? ఇంకా అది ఎక్కడున్నది? అది ఎప్పుడో జప్త అయిపోయింది టైంకు కట్టాక. అది ఉంటే నాకు ఇంత టెన్షన్ ఎందుకే? ఇంత పిచ్చోనా ఇదినా? నీకు చెప్తాను నేను, నా మనసులో ఎంత బాధ ఉన్నా నీకు చెప్పినా? అన్నా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావే? నాకేం అర్థమైతలేదు. ఏం చెప్పాలి చెల్లి? నా కడుపులో బాధ ఎంతున్నా ఇప్పటికి ఎవ్వరికి చెప్పుకోలేక నేను వాణ్ణి వీణ్ణి నమ్మి ఫైనాన్స్లో చాలా మోసపోయిన చెల్లి నేను. చివరికి ఫైనాన్స్లో పెట్టిన బంగారం కూడా చేయి జారిపోయింది చెల్లి. మీదికి వెళ్ళి 5 లక్షలు అప్పైందిరా. ఇప్పుడు అప్పులో అందరు మీదికి వస్తారా ఇంటి మీదకి, నా పీకల మీద కూర్చుంటారు చెల్లి. వాడకట్టుకు తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా ఒక్క రూపాయి కూడా నమ్మతలేదు చెల్లి. ₹1 కూడా లేదురా నాకు. అందు గురించే దాని అన్నని అడుగుదామని చెప్పి. అంతేగాని దాన్ని దోలద్దని ఏం లేదు. దాన్ని వాళ్ళ అన్నం పాపుదామని నాకు అస్సలు లేదురా మనసులో. అట్లాంటి ఉద్దేశమే లేదు చెల్లి నాకు. ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఇంత బాధ ఉన్నా ఏనాడు మీ వదిన కూడా చెప్పలేరు నేను. ఎందుకంటే మీ వదిన ఏడ బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో అని నాలో నేనే దిగమింగుకొని కుమిలిపోతుంది. నాలో నేనే దాచుకుంటున్నా కానీ ఏనాడు ఒక్క మాట కూడా చెప్పను నేను. నీ మనసులో బాధ కట్టుకున్న భార్యకి చెప్పుకుంటే ఎంతో కొంత భారం తీరు కదరా. ఎందుకు ఇట్లా చేసినవరా అన్నయ్య? ఎందుకురా ఇంత తెలివి తక్కువ ఆలోచించినావు? అది చూడు ఎట్లెడుతుందో. మా అన్నకు
మనం ఎంత ముఖ్యమో నీకు తెలియదా? అన్నా నేను ఈ ఆపదలున్నా అంటే మా అన్న ఆదుకోకపోయినా చెప్పు. ఇన్ని రోజులు నన్ను ఇంత బాధ పెడితే నీ స్వార్థం కోసమే నన్ను బాధ పెడుతున్నావు అనుకున్నా. అంతేగాని నీ కడుపులో ఇంత బాధ పెట్టుకొని కుమిలిపోతున్నావని నేను అసలు తెలుసుకోలేకపోయినా. ఒక్క ముక్కను నాతో చెప్పవా? చెప్పు. నిన్ను బాధ పెట్టు నాకు ఇష్టం లేదు రాజు. పరిస్థితులు అట్లా వచ్చినాయి. అదే అన్న, ఇంత మంచిగా అర్థం చేసుకునే భార్య ఉండగా గంత భారాన్ని మోసిన వారా? పైసలు ఇయ్యాలుంటాయి, రేపు పోతాయి. నువ్వు రాఖీ పండుగకు దూరనంత మాత్రాన పైసలు ఇప్పటికిప్పుడు ఉట్టుకత్తయ్యారా? అన్న, నీకు కూడా మంచి రోజులు వస్తాయే. ఇప్పటి నుంచి అన్న ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దో తెలుసుకో. జాగ్రత్తగా మెదులుకోరా. వదిన చూడు ఎంత బాధపడుతుందో. చెల్లె, ఇంత జరిగిన తర్వాత కూడా నేను బుద్ధికి రాకపోతే ఎట్లారా? ఇక్కడ నుండి మంచిగా ఉంటుంది చెల్లె. రజని, జరిగిందంతా మనసులో పెట్టుకో, బాధపడదు సరే? అన్న, రాఖీ కడతా. చెల్లె, పండుగ ఇక్కడ కదా, మనందరం కలిసి మా బామ్మర్ది వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాం. వాళ్ళు ఎదురు చూస్తారు కదా అసలు మన కోసం పొద్దుటి నుండి. రజని, వెళ్దాం. మంచి మాట చెప్పినావన్నా, కోపం పోయి నవ్వొచ్చింది. రజని, ఇక్కడ జరిగిన ఏ విషయం కూడా మీ అన్నకి చెప్పాను, తెలిస్తే బాధపడతాడు సరే? చెల్లె, వెళ్దాం పద. ఓ వదినే, రానిస్తావా లేదా మీ ఇంటికి? ఏందక్క? పారిపోదాం, చుట్టానికి వచ్చి మీ అన్న. అన్నా, అన్నా, చెల్లె, అంత ముచ్చుకున్నావా? అంత మంచిగా బావా బాగున్నావా? ఏ బస్ దొరకలే ఏంది బావా? ఇప్పుడు వచ్చినావు? లేట్ అయింది, మీ ఏరియాకి బస్సులు ఉంటాయి. చెల్లె నువ్వు అట్టబడి నేను అసలు ఊహించలేదు. రాఖీ కట్టడానికి నేను లేటుగా వచ్చిన, మళ్ళీ నేను అక్కడ ఆగుడు రాఖీ కట్టుడు వదినకు లేట్ అవడు ఎందుకని అందరం ఇటే వచ్చినావు. మంచి పని చేసి. చెల్లె, నువ్వెప్పుడు వచ్చినావు? నేను పొద్దుగాల వచ్చిన. అంత మంచిది అక్క. మంచిగా ఉన్నావు అయ్యి నువ్వు? బాగా మంచిగా ఉన్నారా? బాగున్నా. బాగుర్రా? పొద్దు కలిసి ఉంది ఎదురు చూస్తున్నాం కాదే అక్క. ఇప్పుడు అయ్యా చూడు. మీ బావకు కొద్దిగా పని ఉండే చెల్లె, అందుకే పొద్దు పోయింది. ఇక మీ అక్క చెల్లెల ముచ్చట్లు ఆపితే రాఖీలు కడదాం. కట్టుడు అయిపోయినాక ఆడ కూర్చోండి తీర్పారుగా ముచ్చట్లు పెట్టుకోరు సరేనా? వదినే చెల్లె. సాపదే పోయే. రాఖీ. అక్క దా కూర్చుంది. చెల్లె, నువ్వు కూడా కట్టరా. బావా స్వీట్ తినకు, తెలగలు చెప్పిన. ఊరే అన్నా, తెలగలు మళ్ళా మొదలు పెట్టిన వారా? మర్చిపోయినావా ముచ్చట? అయ్యో, అప్పుడు కళ్ళు తాగితేనే లూలే బావకు నాకు. ఇప్పుడు ఏ బావా, ఏ కళ్ళద్దేమతే థమ్స్అప్ తెచ్చుకున్నాను. వెల్కమ్ టు ఎల్వై
ఎల్వై టీవీ చూసిరు కదా మా వీడియో ఎట్లా అనిపించింది? మొత్తానికైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మా ఎల్వై టీవీని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. బాయ్.